గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వరల్డ్ స్కిల్ కాంపిటీషన్స్ జరగబోతున్నాయి. అంటే తెలుగులో నైపుణ్య పోటీలు, ప్రపంచ నైపుణ్య పోటీలు. సో ఇవి ఏంటి అంటే స్పోర్ట్స్లో ఒలింపిక్స్ మాదిరి. మనకి స్పోర్ట్స్లో ఏ విధంగా అయితే ఒలింపిక్స్ ఉంటాయో వీటిని స్కిల్ ఒలింపిక్స్ అంటాము. దీనికి తెలంగాణ గవర్నమెంట్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. సో దీనికి పాల్గొనడానికి అర్హతలు వచ్చేసి ఫస్ట్ ఏజ్ వచ్చేసి 16 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ మధ్య ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి కేటగిరీస్ టోటల్గా 63 కేటగిరీస్ అనేవి ఉన్నాయి. ఈ 63 కేటగిరీస్లో ఏ కేటగిరీలో అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. లైక్ వెబ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, బ్రిక్ లైనింగ్, బ్రిక్ బ్రిడ్జింగ్, కుకింగ్. సో ఇలాగా 63 రకాలైనటువంటి కేటగిరీస్ ఉంటాయి. సో వాటిల్లో మీరు ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో వచ్చేసి మీకు www.skillindiadigital.gov.in అనేటటువంటి వెబ్సైట్కి వెళ్తే ఈ కేటగిరీస్ కూడా మీకు ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ ఏజ్ వచ్చేసి 16 నుంచి 24 మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి అని అంటే అక్టోబర్ 15 ఇస్తే లాస్ట్ డేట్. అక్టోబర్ 15, 2025 లోపల ఈ వరల్డ్ స్కిల్ కాంపిటీషన్స్కి స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. సో దీని నెక్స్ట్ లెవెల్ వచ్చేసి జోనల్ కాంపిటీషన్స్ వచ్చేసి మన తెలంగాణ పరిధిలో జోనల్ కాంపిటీషన్స్ వచ్చేసి డిసెంబర్ 2025లో ఉంటాయి. ఇప్పుడు వచ్చేటటువంటి డిసెంబర్లో ఉంటాయి. తర్వాత జనవరిలో సౌత్ ఇండియన్ లెవెల్ కాంపిటీషన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 2026లో నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ ఉంటాయి. దాని తర్వాత వరల్డ్ లెవెల్లో కాంపిటీషన్, స్కిల్ కాంపిటీషన్స్ అనేవి చెన్నైలోని షాంఘైలో జరుగుతుంది. ఇది 2026 సెప్టెంబర్లో ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ అనేది స్పెసిఫిక్గా లేదు. ఇల్లిటరేట్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. మరి వరల్డ్ కాంపిటీషన్ కదా, తెలుగు వాళ్ళము లేదు అంటే ఇంగ్లీష్ రాదు, ఇలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏమీ లేవు. మీకు ఇంగ్లీష్లో ఉండాల్సిన నైపుణ్యం ఉండాల్సిన అవసరమే లేదు. అసలు అక్షరాస్యత కూడా ఇక్కడ అవసరం లేదు. మీకు కావాల్సిందల్లా స్కిల్, మీ చేతిలో ఏ స్కిల్ ఉందో అది. లైక్ హెయిర్ కటింగ్ దగ్గర నుంచి ఫ్యాషన్ టెక్నాలజీ, అమ్మాయిలకైతే స్టిచ్చింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషియన్ వర్క్, అలాగే కుకింగ్కి సంబంధించి, ఇంకా బేకరీ ఐటమ్స్ తయారు చేయడం, పేస్ట్రీ. సో ఇలాంటివి రకరకాలుగా ఉన్నాయి. అలాగే ఇటుకలు పేర్చడం, గోడ కట్టడం, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్ వర్క్స్, మెకానికల్ వర్క్స్. సో మీకు 63 కేటగిరీస్ చూస్తే అర్థమవుతుంది. మీకు ఎందులో స్కిల్ ఉంటే అందులో మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి లాంగ్వేజ్ బ్యారియర్స్ లేదు, ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేదు. ఏజ్ అల్లా 16 ఇయర్స్ నిండి ఉండాలి. కొన్నింటికి అంటే ఇక్కడ టెక్నికల్ సైడ్, సైబర్ సెక్యూరిటీ, వెబ్ డిజైనింగ్, వెబ్ టెక్నాలజీ, అలాగే ఐటీ, ఇలాంటి రంగాలకి మాత్రం 24 ఇయర్స్ ఉంది. మిగిలిన వాటికి కుకరీ, బేకరీ అండ్ అలాగే గార్డెనింగ్ కూడా ఉంది. ఇలాంటి వాటికి మీకు 21 ఇయర్స్ వరకే ఉంది. 16 నుంచి 21 ఇయర్స్ వరకు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 15, 2025. సో దీనికి అప్లై చేసుకోండి, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్కి అంటే ఇది మనకు వస్తుందా రాదా, చాలామందికి అదొక డౌట్ ఉంటుంది. మేము చదువుకోలేము, లేకపోతే మేము అంతవరకు వెళ్ళలేము, వరల్డ్ లెవెల్ కదా, ఇలాంటి డౌట్లు అవసరం లేదు. జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని చూడండి. అక్కడ మనకి వరల్డ్ జోనల్ లెవెల్ కాంపిటీషన్స్కి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రవేశం ఉంటుంది. సో మీకు అక్కడ ఎలా జరుగుతుంది, కాంపిటీషన్ ఎలా ఉంటుంది, మీకు ఒక స్కోప్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇలా ఉంటుంది, ఇలాంటివి కూడా ఉంటాయి అనేటటువంటి. అంటే స్పోర్ట్స్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు, లైక్ రన్నింగ్, అథ్లెటిక్స్, వీటిల్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి దానికి పోటీ ఉంది. కానీ దీంట్లో స్కిల్ ఇండియాకి సంబంధించినటువంటి స్కిల్స్ లెవెల్ మనకి ఇండియాలో చాలా రకాలైనటువంటి స్కిల్ అనేది ఉంది. కానీ దాన్ని ఎక్స్పోజర్ చేసుకోవడానికి అవకాశం రాదు చాలామందికి. సో అలాంటి అవకాశం తెలంగాణ గవర్నమెంట్ కల్పిస్తుంది. సో కాబట్టి మీరు అప్లై చేసుకొని అట్లీస్ట్ అది ప్రాసెస్ ఎలా ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అక్కడికి వెళ్ళడానికి
ప్రవేశం అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది ఎలా ఉంటుంది అనేది నేర్చుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే స్కిల్ అనేది మీ చేతిలో ఉంటే, సపోజ్ నాకు హెయిర్ రిలేటెడ్ ఏదైనా వర్క్ వస్తుంది అనుకోండి, హెయిర్ స్టైలిస్ట్, హెయిర్కి సంబంధించినటువంటి స్టైల్గా తయారు చేయడం, లేకపోతే నాకు కుకింగ్ వస్తుంది అనుకోండి, సపోజ్ నాకు మంచిగా కుకింగ్ వస్తుంది అనుకోండి, సో దాంట్లో మీరు పోటీ లెవెల్లో వెళ్ళడానికి, లేకపోతే ప్రపంచ పోటీలో పాల్గొనేందుకు కావాల్సినటువంటి మెలకువలు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో సపోజ్ మనకి ఇప్పుడు కుకింగ్ తీసుకున్నాం కదా, నాకు అంతవరకే వస్తుంది, నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అనుకోండి, సో అక్కడికి వెళ్ళడానికి అంటే జోనల్ లెవెల్ కాంపిటీషన్స్కి బిఫోర్ అక్కడికి వెళ్ళడానికి రిజిస్ట్రేషన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. సో అక్కడికి వెళ్తాం. మనం వెళ్ళిన తర్వాత ఫస్ట్ థింగ్ ఎలాంటి స్కిల్స్కి ఎవరెవరు అప్లై చేస్తున్నారు, ఎవరెవరికి అవకాశం ఉంటుంది, మనకి నాలెడ్జ్ అనేది వస్తుంది. సో సపోజ్ నాకు పూర్తిగా వెళ్ళాలని ఖచ్చితంగా ఉంది, సో దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏదైనా ఉంటే కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే 2026లో జరుగుతుంది, 1 ఇయర్లోనే పికప్ అవుతామా, ఇదొక డౌట్ కూడా ఉండదు. సో అట్లీస్ట్ మీరు ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి అయినా ఆ యొక్క స్కిల్లో మీరు నైపుణ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. దానికి ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు దానికి తగ్గటువంటి అవగాహన కల్పిస్తారు. అలాగే ట్రైనింగ్ అవసరమైతే ట్రైనింగ్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.